ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. నిన్న కేసీ వేణుగోపాల్తో రేవంత్ బృందం చర్చలు జరిపారు. ఈ భేటీలో భట్టి, ఉత్తమ్, మహేష్, మున్షి పాల్గొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. తెలంగాణలో బహిరంగ సభకు రావాలని రాహుల్ను ఆహ్వానించనున్నారు. ఇవాళ ఖర్గే, రాహుల్ను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించామన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు సమయం పడుతుందన్నారు. త్వరలో రాహుల్ తెలంగాణకు వస్తారని, ఇవాళ రాహుల్ ఖర్గేను కలుస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి బీఫామ్ అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఉన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు. బోధ్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ నేతృత్వంలో గాంధీ భవన్ కు వచ్చారు. స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మంత్రి సీతక్క. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. అరకు ఎంపీ తనుజారాణి వాల్తేరు డివిజన్ పరిధిలోనే అరకును కొనసాగించాలని వినతి సమర్పించారు. అరకు రైల్వే పరిధిని వాల్తేరు నుండి రాయగడ డివిజన్ కు విభజించే ప్రతిపాదన పునః పరిశీలించాలని కోరారు. విశాఖ పర్యటనలో అరకు అంతర్భాగంగా ఉందని, దాన్ని వేరు చేస్తే బిడ్డను తల్లి నుంచి వేరు చేయడమే అని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు అరకు ప్రాంత గిరిజన మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఎంపీ తనుజారాణి. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడంపై విచారణకు ఆదేశించారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలనే బాధ్యతలను పీసీసీ మాజీ అధ్యక్షుడు గిరుగు రుద్రరాజుకు అప్పగించారు షర్మిల. ఇవాళ వైసీపీలో చేరనున్నారు కాంగ్రెస్ నేత శైలజనాథ్. జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. శైలజనాథ్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు జగన్. శైలజనాథ్ తో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరే అవకాశం ఉంది. గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఇవాళ ఆలపాటి రాజా నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కవిత ఫోటోస్ మాఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ కవితపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళపై ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందంతో బీఆర్ఎస్ పై కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోనూ జనసేన పార్టీకి గుర్తింపు లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో జరిగే లోకల్ ఎలక్షన్స్ లో గాజు గ్లాసు గుర్తుపై జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఇవాళ ఒంగోలు పోలీసుల విచారణకు హాజరవుతారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మను ప్రశ్నించనున్నారు పోలీసులు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పిఎస్ లో రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఫోటోస్ ను మార్ఫింగ్ చేసి వర్మ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు రావాలని పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడెంటిటీ కార్డుతో ఉన్న నకిలీ ఉద్యోగిని పట్టుకున్నారు సచివాలయ భద్రతా సిబ్బంది. తహసీల్దార్ పేరిట సచివాలయంలోకి వచ్చిన కొంపల్లి అంజయ్య అనే వ్యక్తిని పట్టుకున్నారు. తహసీల్దార్ అనే స్టిక్కర్ వాహనంలో గత కొద్ది రోజులుగా సచివాలయంలోకి వస్తున్నాడు అంజయ్య. అనుమానం రావడంతో అంజయ్యను పట్టుకున్నారు భద్రతా సిబ్బంది. ఆ తర్వాత సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతడి దగ్గరున్న ఫేక్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఒక జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు అంజయ్య. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో కర్ణాటక రాష్ట్రం చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హోస్కోట దగ్గర 185 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 4,20,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్నమయ్య జిల్లా సాలిపాయ్ అటవీ ప్రాంతంలో కొమిటోని చెరువు దగ్గర కారు, మోటార్ సైకిల్ గుర్తించారు. అక్కడే ఉన్న కొంతమంది ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ పట్టుబడ్డారు స్మగ్లర్స్. ఇందులో 8 మందిని పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిన స్మగ్లర్స్ తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. ఎల్బీ నగర్ మొదటి లైన్ లో అనధికారికంగా నడుపుతున్న మసాజ్ సెంటర్ పై దాడి చేశారు రూరల్ పోలీసులు. నిర్వాహకుడు సుబ్రహ్మణ్యంతో పాటు 3 యువతులను అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్ సమీపంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. తన ఆస్తిని తిరిగి తనకు అప్పగించాలని డిమాండ్ చేశాడు యువకుడు. పోలీసులు స్థానికులు సముదాయించినా సెల్ టవర్ దిగలేదు యువకుడు. అతన్ని బాసరకు చెందిన నరేష్ గా గుర్తించారు. కృష్ణా జిల్లా చిన్న ఓగిరాల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. క్షుద్ర పూజలు చేసి చంపేస్తామని మోసం చేసే ముఠాను పట్టుకున్నారు ఉయ్యూరు రూరల్ పోలీసులు. చిన్న ఓగిరాల గ్రామంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ ఎనిగండ్ల కుటుంబరావు ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. అదే గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ కక్షతో క్షుద్ర పూజల ద్వారా అడ్డు తొలగించుకోవాలని ఈ పని చేసిందని కుటుంబరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లోని చింతల్మెట్ ఎక్స్ రోడ్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా స్థావరాలపై ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిపారు. దీంతో పట్టణం వదిలి పారిపోయారు కొంతమంది మట్కా నిర్వాహకులు. వారంతా మహిళలతో మట్కా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మట్కా డాన్ నౌషద్ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. మట్కా చీటీలు రాస్తున్న 9 మందిని అరెస్ట్ చేశారు. మట్కా నిర్వాహకుల నుంచి 2,75,000 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లాలో ఇవాళ అర్ధరాత్రి జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణానికి ముస్తాబైంది ఆలయం. కళ్యాణోత్సవానికి 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. దీంతో భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు, పోలీసులు. కళ్యాణమైన మరుసటి రోజు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 12న తెల్లవారుజాము నుంచి జరిగే పౌర్ణమి స్నానాలకు అంతర్వేది బీచ్ లో ఏర్పాట్లు చేశారు. సుమారు 1,400 మంది పోలీస్ బందోబస్తుతో భారీ ఏర్పాట్లు చేశారు. అంతర్వేది కళ్యాణ మహోత్సవాల కోసం అమలాపురం, భీమవరం డిపోల నుంచి 105 సర్వీసులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ చరిత్రలో తొలిసారి తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. ఆలయ కోనేరు అభివృద్ధి తరువాత తొలిసారి హంసవాహనంపై వల్లి దేవసేన సమేతంగా స్వామివారి తెప్పోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో మద్యం మత్తులో యువకులు వీరంగా సృష్టించారు. సూర్య దేవాలయంలో కోలాటమాడుతున్న మహిళలపై మద్యం సీసాలు విసిరేసి పరారయ్యారు. దీంతో హైవేపై ధర్నాకు దిగారు మహిళలు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్వహించారు. తమిళనాడు రామేశ్వరం దగ్గర నిర్మించిన 2 కిలోమీటర్ల పంపన్ బ్రిడ్జ్ ప్రారంభానికి రెడీ అయింది. మరో 4-5 రోజుల్లో ప్రధాని బ్రిడ్జ్ ను ప్రారంభించే అవకాశం ఉంది. పంపన్ బ్రిడ్జ్ నిర్మాణానికి 550 కోట్లు ఖర్చు చేశారు. 2019లో ప్రారంభమైన బ్రిడ్జ్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్ర జల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాజకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో 3 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ ను పోలీసులు రికవరీ చేశారు. తమ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి రికవరీ చేయడం జరుగుతోందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. అమెరికా నుండి భారత వలసదారులను అవమానకరమైన రీతిలో వెనక్కి పంపించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యారికేడ్స్ను తొలగించి ముందుకు దూసుకువెళ్లడానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో మాట్లాడారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ను మోదీ చీల్చి చెండాడారు. రిజర్వేషన్ల పేరుతో దేశ ప్రజలను మళ్లీ విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ప్రజలను 30 ఏళ్ల నుంచి రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం 10% రిజర్వేషన్లు కల్పించిందన్నారు మోదీ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు జీవితాంతం అవమానించారన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్ పేరు వింటే కాంగ్రెస్ నేతలకు చిరాకని, అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు జై భీమ్ నినాదాలతో కపట నాటకాలు ఆడుతున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ పై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
ఈ దేశంలోని చరిత్రలు, ఇతర సంస్కృతులు, సంప్రదాయాలన్నింటినీ నిర్మూలించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ దేశంలో ఒకటే చరిత్ర, ఒకే భాష, ఒకే ఎజెండాను ముందుకు తెచ్చేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే యూజీసీ అన్నారు రాహుల్. రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్ఎస్ఎస్ కు అర్థమయ్యేలా చెప్పాలన్నారు రాహుల్. డిపోర్టేషన్ పై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి పంపడం అమెరికా ఫెడరల్ పాలసీ అన్నారు. వలసదారులకు ఆహారం, మెడిసిన్ అందించారు అన్నారు. టాయిలెట్ బ్రేక్ లో బేడీలు తీశారని, భారతీయుల డిపోర్టేషన్ మనకు కొత్త కాదన్నారు. గతంలోనూ పలుమార్లు డిపోర్టేషన్ జరిగిందని స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం చనిపోయిందంటూ పార్లమెంట్ ఆవరణలో తెల్లని వస్త్రంతో నిరసన తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి తొత్తుగా ఈసీ వ్యవహరించిందని అఖిలేష్ ఆరోపించారు. అయితే అఖిలేష్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగబద్ధమైన ఈసీని అఖిలేష్ అవమానించడం తగదంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతి ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10న ఢిల్లీలోని భారత్ మండపం టౌన్ హాల్లో జరగనుంది. అయితే ఎప్పటి మాదిరిగా కాకుండా ఈ ఏడాది ప్రధాని మోదీతో పాటు బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఇందులో పాల్గొననున్నట్టు తెలిసింది. వీరు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపనున్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 ప్రయాణికుల నుండి 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటలీలోని మిలాన్ నుండి ఢిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. 5 కిలోల చొప్పున వందల కొద్దీ బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ 7.8 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తీసుకొస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్ కు మరో షాక్ తగిలింది. ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్టోయినిస్ ఇప్పటి వరకు 71 వన్డేలు, 74 అంతర్జాతీయ T20లు ఆడారు.